జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తే తెలిసిపోతుంది కదా, మళ్ళీ ఇంకొక స్వీట్ రెసిపీ తోటి వచ్చాను మీ ముందుకి అని. ఇది ఇన్స్టెంట్ రబ్డీ అండి. యాక్చువల్లీ రబ్డీ చేయడానికి ఒక 4 గంటలైనా కనీసం పట్టేస్తుంది అనమాట. అంటే మనం చేస్తున్న క్వాంటిటీ బట్టి. కాస్త ఎక్కువ చేయాలంటే 3-3.5 గంటలు అయితే ఈజీగా పడుతుంది. సో ఇది అంత టైం తీసుకోకుండా మనకు తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా దానిలాగే ఉంటుంది, ఎక్కడ తగ్గదనమాట. అందుకని ఈ ఇన్స్టెంట్ రబ్డీ మీకు షేర్ చేస్తున్నాను. సాధారణంగా మనం గులాబ్ జామును, మాల్పువా, మళ్ళీ జిలేబీ ఇవన్నీ రబ్డీతో తినడానికే ఎక్కువ ఇష్టపడతాం కదా. సో ఇంట్లో ఎప్పుడైనా ఇలా చేసుకుని మీరు కూడా మీ పిల్లలకి పెట్టచ్చు. సో దానికోసం నేను యాక్చువల్లీ ఒక 1 లీటర్ పాలు ఉంటాయిలే అనుకున్నాను, క్యాజువల్గా అప్పటికప్పుడు చేయాలని మూడొచ్చి చేయడం మొదలుపెట్టా. బట్ నా దగ్గర 3/4 లీటర్ పాలే ఉన్నాయన్నమాట. సో ఆ పాలు తీసుకుని అందులో ఒక 1 కప్పు మిల్క్ పౌడర్ వేశాను. నేను చెప్తున్నది ఏంటంటే, అక్కడ స్టవ్ ఇంకా వెలిగించలేదు అని. స్టవ్ వెలిగించక ముందే మనము పాలలో ఈ మిల్క్ పౌడర్ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలవి ఉండిపోతే అది కింద అడుగు పట్టేస్తుంది అనమాట. సో అది బాగా అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పాలు అడుగంటే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ, అందుకని జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం హీట్లో పెట్టుకుని దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. పాలతో ఏం చేసినా అంతే కదా, అడుగంటితే అదొకలాంటి వాసన వస్తుంది, ఇంకా తినలేము, పారేయడమే తప్ప. సో ఇందులో నేను యాక్చువల్లీ ఈ రెసిపీస్ అన్నీ కొన్ని సంవత్సరాల క్రితం ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో వాళ్ళు ఆథెంటిక్గా చెప్పిన రెసిపీయే నేను ఫాలో అవుతున్నాను. బట్ నిన్న నేను చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ 3/4 లీటర్ పాలకి 2 స్లైసెస్ బ్రెడ్ అయితే సరిపోలేదండి. మనం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఎంతసేపు కలిపినా కూడా థిక్ అవ్వదన్నమాట. సో దాన్ని బట్టే మనం కావాలంటే ఇంకా కొంచెం కూడా బ్రెడ్ ఇలాగ మనం పౌడర్ చేసుకుని కలిపేసుకోవచ్చు. అది ఎవరికి వాళ్ళు మీరు చేస్తున్నప్పుడు అందులో మనం వాడిన పాలను బట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ముందైతే నేను 2 స్లైసెస్ బ్రెడ్ పౌడర్ చేసి కలిపాను. బట్ నాకు సరిపోలేదు అనిపించి ఇంకొక 2 స్లైసెస్ బ్రెడ్ కూడా తర్వాత మళ్ళీ పౌడర్ చేసి కలిపాను అనమాట. మనం వాడే పాలు బట్టి, మనం యూస్ చేసిన మిల్క్ పౌడర్ బట్టి, దాన్ని బట్టి కూడా కన్సిస్టెన్సీ అన్నది మారుతుంది. నేను థిక్ పాలే వాడాను. అంటే మా పాలబ్బాయి తీసుకొచ్చి ఇస్తాడు మాకు పాలు, ప్యాకెట్ పాలు కాదనమాట, అవే వాడాను. మీగడ కూడా ఎక్కువే ఉంది. బట్ స్టిల్ నాకు ఎందుకో అది థిక్ అవ్వలేదు అని అనిపించింది. ఇంకొంచెం మిల్క్ పౌడర్ పడుతుందేమో అనిపించింది, కానీ ఇంకా రెండోసారి అయితే వేయలేదు. ఎందుకంటే ఇంత వేడైన పాలలో మిల్క్ పౌడర్ వేస్తే సరిగ్గా కలవదు. అండ్ షుగర్ కూడా 3 టేబుల్ స్పూన్స్ ముందు వేసాను. నేను టేస్ట్ చూస్తే సరిపోక ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కూడా కలిపానండి. అందుకని నేను చెప్తున్నది మీరు మొత్తం విని అకార్డింగ్లీ చేసుకోండి, చూపించిందే కాకుండా. తేడాలు ఉన్నాయి కాబట్టి నేను అంత ఇన్సిస్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఆ పంచదార కరిగే వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. బ్రెడ్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు యాక్చువల్లీ ఉడకపెట్టద్దు అనమాట. బ్రెడ్ వేసిన ఒక 1 మినిట్లోనే మనం షుగర్ కూడా వేసేయచ్చు. ఇప్పుడు మిగతా షుగర్ కొంచెం ఆ ప్లేట్లో ఉంచాను కదా, దాన్ని మనం క్యారమలైజ్ చేసుకోవాలి. క్యారమలైజ్ చేయడానికి కొంచెం సేపు పడుతుందండి. షుగర్ ఒకే దగ్గర ఇలా హీప్లా పోయకుండా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు చేయాలి, సో దట్ అది ఈజీగా క్యారమలైజ్ అవుతుంది. అందులో నీళ్లు కానీ లేకపోతే నెయ్యి కానీ అది ఏమీ వేయకూడదు. సిమ్లోనే పెట్టాలి, హైలో అస్సలు పెట్టద్దు. అప్పుడు అలా మెల్లిగా దానంతట అదే ఆ తడి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేడికి పంచదారలో నీళ్లు కరుగుతాయన్నమాట. ఇగో ఇలా బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు నీళ్లు పోస్తే పంచదార పాకం వస్తుంది, కానీ ఇలా బ్రౌన్ అవ్వదు. మనకి ఇలా బ్రౌన్ కావాలన్నమాట. ఎందుకంటే రబ్డీ మన మామూలుగా ఆథెంటిక్గా చేసిన రబ్డీ పాలు అలా కాగి మరిగి 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 ఆటోమేటిక్గా పింక్ కలర్కి వస్తాయి. మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఆ పింక్ కలర్ మనకు కావాలి. కాబట్టి ఈ షుగర్ని ఇలా క్యారమలైజ్ చేసి అందులో కలుపుకుంటాం అనమాట. టేస్ట్ అయితే అచ్చు ఆథెంటిక్ రెసిపీ లాగే వస్తుందండి. సో కలర్లో కూడా మనం ఎందుకు తక్కువ అవ్వాలి అని చెప్పి ఇలా చేస్తాము. ఈ కలర్ రాగానే మనం స్టవ్ అయితే ఆపేయాలి, ఎందుకంటే ఆ వేడికి ఇంకొంచెం డార్క్ అదే అవుతుంది. ఇంకా ఎక్కువ డార్క్ అయితే చేదవుతుంది అనమాట. సో అది చూసుకోండి. చూసారా, ఇంకొంచెం డార్క్ అయింది. ఇలా ఒకే దగ్గర పోయడం కన్నా కొంచెం ఇలా ఇలా 4 వైపులా తిప్పుతూ మీరు పోసారనుకోండి, అలా ఉండకట్టదు. ఇప్పుడు నేను ఒకే దగ్గర పోయడం వల్ల ఏమైందంటే
కొంచెం ఉండకట్టింది. బట్ ఏం నథింగ్ టు వరీ అండి. దాని అంతట అదే మెల్ట్ అయిపోతుంది. ఏమాత్రము మనం టెన్షన్ పడక్కర్లేదు. అదంతా మనకి పాలల్లో అదే కలిసిపోతుంది వితిన్ నో టైం. నేను వీడియో చేయడానికి పెట్టుకున్నాను కాబట్టి కొన్ని ఇలాంటివి తప్పవు. ఎంత స్టాండ్కి ఫిక్స్ చేసినా ఎలా చూపిస్తున్నావు ఏంటి అన్నీ చూసుకోవాలి కదా మేము. అదే మామూలుగా మీరు ఇంట్లో చేసుకునేటప్పుడైతే మీరేం వీడియోలు అవి తీయరు కాబట్టి ఇంకా ఫ్రీగా చేయొచ్చు. మాకు ఈ యూట్యూబర్స్కి తప్పదు. చేసే వస్తువు మీద కాన్సన్ట్రేషన్ కన్నా వీడియో బాగా వస్తుందా లేదా అన్నది ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది. సో అంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే నేను ఆపేశాను. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది అనమాట. బాదం పప్పును జీడిపప్పు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని బాదంకి తొక్క తీసి ఆ జీడిపప్పు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసాను. పిస్తా అయితే వేయలేదు, ఎందుకంటే ఇండివిజువల్గా కప్స్లోకి మనం తీసుకున్న తర్వాత పైన గార్నిషింగ్కి పిస్తా వాడుకుంటే బాగుంటుంది అని పిస్తా ముక్కలు కట్ చేసి ఉంచాను. బట్ యాడ్ చేయలేదన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. బ్రెడ్ వేసాం అన్నట్టుగా ఎవరికి మనం చెప్తే కానీ అవతల వాళ్ళకి తెలీదు. ఇదిగో ఫైనల్లీ నేను పిస్తా తోటి డెకరేట్ చేసుకుని గార్నిష్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా కొంచెం థిక్ అవ్వాలి అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు మీరు పెట్టచ్చు స్టవ్ మీద. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో నాకైతే ఆ థిక్నెస్ చాలు అని అనిపించింది. సో ఇదన్నమాట అండి ఈరోజు మా రెసిపీ. మీరు అందరూ చూడడం కూడా చాలా తగ్గించారు. ప్లీజ్ చూడండి, రెసిపీస్ అన్నీ చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్.